ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు గనక పేలాలు తినకపోతే తర్వాత దెయ్యాలై పుడతారు. పుట్టడం దెయ్యాల పుట్టడం అంటే అర్థమయ్యేది కాదు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్లోనే ఆవు ఉంది, ఆవు దూడ ఉన్నాయి. చక్కగా అక్కడ కూడా గోపూజ చేసుకుని ప్రసాదాలు తిని వచ్చేద్దాం. రెడీ, పేలాల పొడి రెడీ. సో నీకేమనిపిస్తుంది బంగారు ఇలా ట్రెడిషనల్గా మన కల్చర్ గురించి? ఇష్టం నాకు. ఇష్టం కదా. వా ఆడపిల్లలందరూ వినండి అమ్మా, చాలు ఇంకా గ్యాప్ గివ్ మీ బ్రేక్ అంటుంది. జయహారతి గై కొనవమ్మ శ్రీ గోదాదయ గణవమ్మ. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మెహతా జాక్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి అంటే మనందరికీ చాలా చాలా విశేషమైన రోజు. పండగలు ప్రారంభం అవడానికి తొలి ఏకాదశితోనే, అంటే ఉగాది తర్వాత తొలి ఏకాదశితో ప్రారంభం అవుతాయి. ఆషాఢ మాసం అనగానే ఎన్ని గోరింటాకు, తొలి ఏకాదశి చాలా స్పెషల్ మంత్ అనమాట. కానీ కొత్త అల్లుళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మాత్రం అది ఏంటో రీజన్, కానీ ఆషాఢ మాసంలో కొంచెం విడిగా ఉంటారు. అదొక్కటి తప్పితే అదర్వైజ్ ఆషాఢ మాసం చాలా చాలా స్పెషల్. ఆషాఢం అల్లుళ్ళు చాలా చాలా స్పెషల్. ఇలాంటి ముచ్చట్లు మనకి ఎన్నో ఉన్నాయి. అలాంటి ముచ్చట్ల కంటే ఈరోజు తొలి ఏకాదశికి పురాణంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో పేలాల పండుగ అనగానే చక్క పేలాలతో బెల్లం వేసి రోట్లో బాదంచి అది నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా అందరికీ పంచిపెట్టేవాళ్ళం. చిన్నప్పుడు ఏం భయపెట్టేవాళ్ళంటే ఈరోజు గనక పేలాలు తినకపోతే తర్వాత దెయ్యాలై పుడతారు. పుట్టడం దెయ్యాల పుట్టడం అంటే అర్థమయ్యేది కాదు. విముక్తి చెందకుండా దెయ్యాల్లో తిరుగుతారు అని చెప్పేవాళ్ళు అనమాట. ఏమర్థమయ్యేది కాదు. కాకపోతే ప్రసాదం కదా, తీతీగా ఉండేది, తినేసేవాళ్ళం. దానికి రీజన్ ఏంటంటే మోక్షం అనమాట. నాకు అంటే పెద్ద అయ్యాక అదే అనిపించింది, అంటే మన నాలెడ్జ్కి ఓకే. సో తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి, సో మోక్షం వస్తుందన్నమాట. ఆ పేలాలు బెల్లం కలిపి తింటే మోక్షం కలుగుతుంది అని భావం అయి ఉంటుంది. సో చాలా స్పెషల్ అయి కూడా ఏదో దాంట్లో తినడం వలన మంచి ఆహారం కూడా, జొన్నలు కదా, మొక్కజొన్నలు మంచి ఆహారం, బెల్లం మంచి ఇది. సో అవన్నీ కలిపి పెడితే ఆరోగ్యంగా ఉంటామని ఏదో అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. బట్ ఏదేమైనా ప్రసాదం ప్రసాదమే. సో చిన్నప్పుడైతే రోడ్ల పైన ఈ ఒక్క పండగ ముందు మాత్రమే పేలాలు పెద్ద పెద్ద బస్తాల్లో అమ్మేవాళ్ళు. అప్పుడు అందరం ఇంట్లో చేసేవాళ్ళు కాదు. అంటే ఎవరైనా చేసేవాళ్ళేమో, కానీ అమ్మడం అయితే అందరికీ అప్పుడు అవైలబుల్ ఉండే. అది కొనుక్కొని డబ్బాలు సేరు, 2 సేర్లు అలా కొనుక్కొని ప్రసాదాలు చేసేవాళ్ళు. అలాగా చిన్నప్పుడు మెమరీస్ అనమాట. ఇప్పుడు పెద్ద అయ్యాక మన ఇంట్లో అలాగే సేమ్, మన ఇంట్లో కాకపోతే మనమే ప్రసాదం చేసి నైవేద్యంగా పెడుతున్నాము. ఎందుకంటే మనకి ఈ మొక్కజొన్నలు, డ్రై మొక్కజొన్నలు దొరుకుతున్నాయి కాబట్టి ప్యాకెట్లు అవి తీసుకొచ్చి పేలాల్లా చేసి బెల్లం వేసి దంచి ప్రసాదంగా పెడుతున్నాము. ఈ రోజు మీకు అది కూడా చేసి చూపిస్తాము. అండ్ పూజ ఇదంతా అయిపోయిన తర్వాత గోపూజ చేద్దామని వెళ్ళిపోతున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్లోనే ఆవు ఉంది, ఆవు దూడ ఉన్నాయి. చక్కగా అక్కడ కూడా గోపూజ చేసుకుని ప్రసాదాలు తిని వచ్చేద్దాం. ఇప్పుడైతే మనం వెళ్ళి ప్రసాదం తయారు చేద్దాం. సో పేలాలు చేసుకొని మామూలుగా అయితే రోట్లో దంచుకుంటాము. బట్ ఇప్పుడు హడావిడి కాబట్టి మొత్తం ఇలా పోసేసి కొంచెం బెల్లం, ఇంకొకసారి ఆవు పాలు,
రెడీ, పేలాల పొడి రెడీ. అంతే, సింపుల్ అన్నమాట. ప్రసాదం రెడీ. వెళ్ళి నైవేద్యం పెట్టి పూజ చేసుకొని మనం గోపూజకి బయలుదేరుతాం. సో గోపూజకి టెంపుల్కి వెళ్ళడానికి, గుడికి వెళ్ళడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఇందులో అరటి పళ్ళు అన్నీ పెట్టి, సో ఆవుకి తినిపించి, ఆవుకి చక్కగా పంచ చేపలు అంటారు ఏదో అలాగా, అలా పెట్టి, సో అక్కడ ప్రసాదాలు తినడానికి, తర్వాత మనం చేసిన పేలాలు ప్రసాదము అందరికీ ఇలా చేసుకుని డబ్బాల్లో చక్కగా, వాసన మాత్రం గుమ్మగుమ్మలాడిపోతూ ఉంటుంది. అరటి పళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. పువ్వులు, పళ్ళు, కర్పూరం, అగరబత్తి అన్నీ రెడీ. అక్కడికి వెళ్ళి దీపారాధన చేయడానికి ఎందుకైనా మంచిదని ఇదిగో ఇలా మట్టి ప్రమిదలో నెయ్యి దీపం అన్నీ రెడీ. ఫ్రెండ్స్ కూడా కార్లో రెడీగా ఉన్నారు. వెళ్ళిపోయి చక్క దండం పెట్టుకుని వచ్చేద్దాం. హ్యాపీ తొలి ఏకాదశి. మేము గుడికి వెళ్ళొచ్చాం టీటీడీ. ఓ అంత దూరం వెళ్ళొచ్చారు. మరి అలాంటి విషయాలను మాకు చెప్పరా, వెళ్తున్నామని నాకు చెప్పలేదు. అయ్యో, ఫామ్ హౌస్కి వచ్చేసాక చక్క ఆవులు చూడండి ఎంత ప్రశాంతంగా గడ్డి తింటూ ఒకటి రిలాక్స్ అయ్యి, సో గోవుని తీసుకొచ్చి పూజ ప్రారంభిద్దాం. ఈలోపు వచ్చాం కదా, ఒకసారి మేము కూడా ఈ నేచర్ని ఆస్వాదిస్తూ. చూసారు మా సోనిక అంటే బంగారం. సోను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంలో కూడా తను చక్కగా ఇంట్లో అన్ని తాంబూలాలు ఇచ్చింది, అన్నీ చేసింది. సో నీకేమనిపిస్తుంది బంగారం ఇలా ట్రెడిషనల్గా మన కల్చర్ గురించి? ఇష్టం కదా. వా ఆడపిల్లలందరూ వినండి అమ్మా, ఇష్టం ఉండాలి ఫస్ట్, భక్తి తర్వాత వస్తుంది. ముందు ఇష్టపడాలన్నమాట చేసే మన పూజలు, మన కల్చర్ కదా. నెక్స్ట్ జనరేషన్కి మీరే కదా మాకు. సో అందరూ బాగా పూజలు చేసుకుంటారు కదా. ఎలా అనిపిస్తుంది నీకు పూజ చేసిన రోజు? బాగుంటుంది, ప్రశాంతంగా ఒకలాగా ఉంటుంది. తెలియని ఒక హ్యాపీనెస్, అంటే చాక్లెట్ తిన్నారా అని హ్యాపీనెస్, కేక్ తిన్నారా అని హ్యాపీనెస్, మనకు నచ్చింది కొనిపెట్టినారా అని ఒక హ్యాపీనెస్. పూజ చేసినప్పుడు ఆ ఫీల్ అవుతావు నువ్వు, అది వేరే డిఫరెంట్ ఫీల్ కదా. గుడ్. సరే ఈరోజు మార్నింగ్ నుంచి ఏం చేసావు? టెంపుల్కి వెళ్ళా, తర్వాత వచ్చా ఇక్కడ ఉన్నా. టెంపుల్కి వెళ్ళి ఏ టెంపుల్కి వెళ్ళావు? చూసారా, మార్నింగ్ లేచి మమ్మీను డాటర్ కలిసి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేసి తర్వాత ఇక్కడ కలుస్తున్నాం అనమాట. ఇవాళ గోపూజ చేస్తున్నాం. గోపూజ చేస్తే 30 దేవతలకు పూజ చేసిన ఫలితం అంట. నీకు తెలుసా అంట. గోవుకి ఏమేం చేస్తాం మనం? చాక్లెట్ లాంటి బెల్లంతో చేసింది కూడా పెట్టొచ్చు కదా. అరటిపళ్ళు, చక్క రొట్టెలు, అన్నం అన్నీ పెట్టచ్చు. బనానాస్ మనమైతే బేసిక్గా ఏంటంటే బనానాలు తీసుకొచ్చాం కదా. ఇప్పుడు మేమందరం చాలా బనానాలు తెచ్చాం. అన్నీ తినిపిస్తారా ధైర్యంగా? పాప్కార్న్ పౌడర్ అట. పాప్కార్న్ పౌడర్ కాదు బంగారం, దాని పేలాల పొడి. పేలాల పొడి తిన్నావా? ఇప్పుడు పెడదాం పేలాల పొడి. ఈ రోజు అంట మీ అందరికి ఇప్పుడు పేలాల పొడి పెడతా. పేలాలు అంటే ఏంటో తెలుసా? కార్న్ ఉంది కదా, ఆ కార్న్, పాప్కార్న్ వితౌట్ సాల్ట్, వితౌట్ పెప్పర్, వితౌట్ గీ, బటర్, అన్ని ప్లెయిన్ అన్నమాట. జస్ట్ ప్లెయిన్ పాప్కార్న్. దాన్ని పౌడర్ చేసి బెల్లం వేసి బెల్లంతో దంచి అది ప్రసాదం పెట్టాలి. ఇవాళ ఏం పండుగ? తొలి పండుగ శుభాకాంక్షలు. తొలి పండుగ శుభాకాంక్షలు, తొలి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. తొలి ఏకాదశి నీకు కూడా శుభాకాంక్షలు. నీకు చెప్పు, తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అంతే. బాగుందా పండుగ? ఇది బాగుంటుందా? నీకు పార్కులలో ఆడుకోవడం బాగుందా? ఏది బాగుంది? ఇదే బాగుంది కదా. బంగారం.
చూసారా, పిల్లలకి మనం మన తప్పు కానీ పిల్లల తప్పేం కాదు. పార్క్లో వెళ్ళి ఆడుకో అని ఆడిస్తారు, కానీ రా పొలంలోకి వెళ్దాము, రా తోటలోకి వెళ్దామని తీసుకెళ్ళే తీరిక, టైం అంటే ఆ పరిసర ప్రాంతాల్లో మనకి తొందరగా అవైలబుల్గా ఉండట్లేదు కాబట్టి తప్పితే నాకు కూడా ఇదే ఇష్టం, అందరికి ఇదే ఇష్టం. మరి ఎందుకు మిస్ అవుతున్నాము? ఫ్యాన్సీ లైఫ్ అయిపోయి ఎంత బాగా చెప్పారు కదా, ఫ్యాన్సీ లైఫ్. ఇప్పుడు ఫ్యాన్సీ లైఫ్, ఆవిడ ఫుల్ టైం వర్క్, ఆవిడ చూస్తే అంత రిలాక్స్డ్గా ఉంటారు, కానీ మార్నింగ్ నుంచి అంటే ఏంటంటే ఓసిడి ఉంది ఆవిడకి. కడిగిందే కడిగి, తుడిచిందే తుడిచి, చేసిందే చేసి, అంత చేసి కూడా పర్ఫెక్ట్గా ఏ టైం అయినా సరే ఆవిడ ఆఫీస్ పనులు చూసుకుంటారు, పాప పనులు, ఇంటి పని, మనం మెయిన్ ప్రయారిటీ. ఫస్ట్ పాప పని, తర్వాత ఆఫీస్ పని, తర్వాత ఇంటి పని, తర్వాత మాలాంటి ఫ్రెండ్స్, ఏది కావాలన్నా ఎనీ టైమ్ హెల్ప్ అనగానే చాలా అంటే దానికి ఒక మనసు కావాలి. ఒక్కసారికి ఎక్స్ప్రెషను, రెండోసారికి ఎక్స్ప్రెషన్ కాకుండా నేను ఆల్మోస్ట్ 2 years నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 2 years నుంచి చూస్తున్నా అదే స్మైల్. హాయ్ హరిత, సో స్వీట్ అనమాట. అలాంటి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదని నా డైలీ ప్రేయర్స్లో ఉంటారు అనమాట. నాకంటే ఎవరైతే నాకు సపోర్ట్ అని కాదు, నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలన్నమాట ప్రేయర్స్లో. సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుంటే డెఫినెట్గా నేను బాగుంటాను. వీళ్ళందరూ బాగున్నారనుకోండి, నాకు అస్సలు ఎలాంటి దిగులు లేదు, నాకు ఏదన్నా సరే వెంటనే వచ్చేస్తారు అంతే. అందుకని మీరు అందరూ బాగుండాలని గట్టిగా కోరుకుంటా ఫస్ట్. థ్యాంక్ యూ. ఇలాగే మీ అందరూ కూడా ఫ్రెండ్స్ ఉండే ఉంటారు, ఆ ఫ్రెండ్స్ని మాత్రం చాలా జాగ్రత్తగా, డైమండ్స్ కంటే కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాను. మనం ఒక్కొక్కసారి మాట జస్ట్ చిన్న మాటతోనే అదేంటో టంగ్ స్లిప్ అనలేము, ఏ స్లిప్పో తెలీదు, ఏదో ఒక స్లిప్. కొన్ని జారిపోతే తీసుకోలేము, మాట జారితే కాలు జారితే విరిగిపోద్ది. ఇప్పుడున్న కాల్షియం డెఫిషియన్సీకి కాలు జారినా విరిగిపోద్ది. దాని జాయింట్లు అవి చాలా పెద్ద పని. మాట చాలా చాలా పొదుపుగా వాడాలి. నేను ఒక్కటే అనుకుంటాను, నేను ఒకటి అనాలనుకోండి మిమ్మల్ని 10 సార్లు నేను మాట్లాడుకుంటా, ఈలోపు ఒక్కోసారి టైం అయిపోతుంది, ఆ విషయం చెప్పలేను కూడా, వాళ్ళకి ఎక్స్ప్రెస్ కూడా చేయలేను. ఎందుకంటే నేను కరెక్ట్గా కాదా, ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదు అనుకునే లోపు టాపిక్ కూడా చేంజ్ అయిపోద్ది. అప్పుడేమో ఇది వెళ్ళి కనెక్ట్ అవ్వదు కదా, మళ్ళీ కామ్ కూడా. అందుకని మాట్లాడేది ప్రతి ఒక్కటి ఆలోచించి ఆచితూచి మాట్లాడక్కర్లేదు, ఆలోచించి మాట్లాడుకున్నా అది కూడా అక్కర్లేదు. రెస్పెక్ట్తో ఉంటే మనకి ఎలాంటి మాట దొరలదు. చాలా జాగ్రత్తగా లోపల పెట్టారా, నైస్. ఇది బనానా తింటుందా? చిన్నదాన్ని పెట్టచ్చా పెట్టకూడదు కదా, పెట్టకూడదు కదా. మీసాలు కూడా ఉన్నాయంట. వద్దు, కంగారు, కూర్చో. భయపెట్టకురా అంటే ఇంత చాలమ్మా. సూపర్. వావ్, అది తల్లి ప్రేమ కదా. బిడ్డ తల్లి ఒక్కసారి వస్తుంటే
పూజలు చేసేటప్పుడు అంటే ఎలాగో జుట్టు విరపోసుకొని చేసుకోకూడదు, అందుకని ఆంటీ చేసేస్తున్నారు. ఆంటీ చేస్తున్నారు కాబట్టి మా సోనిక ఒప్పుకుంటారు. ఎలాగైనా ఆంటీలేనమ్మా, అమ్మలేనమ్మా. చిన్నప్పుడు ఎన్ని రకాల హెయిర్ స్టైల్స్ చేసేదాన్ని. ఇప్పుడు అసలు మన పిల్లల గురించి మనం ఇలా చెప్పుకోవడమే. ఆ కాలంలో మా అమ్మాయి కూడా అంతే, అలా జుట్టు పెంచడం కష్టమయ్యేది కదా, ఇలా వదిలేస్తే చిన్నప్పటి నుంచి. ఏంటో అన్నీ మన మెమరీస్ అయిపోతున్నాయి పిల్లలు కూడా. లేదు అయితే ఓ పని చేద్దాం, ఆంటీల మాటలు వింటారు కాబట్టి మనం చేయకుండా అన్ని పక్కింటి ఆంటీలకి అప్పు చెప్పడమే పిల్లల్ని. ఏ తల్లి ఏది చాలా బాగుందండి, కేరళ కుట్టిలా ఉన్నావు. గంధము పుయ్యరుగా కస్తూరి తిలకము దిద్దరుగా. నీకు అన్నప్రాసన ఎంత వయసు? 11 months. ఓ అన్నప్రాసన అంత అయిపోయిందిగా. అన్నప్రాసన అయ్యే వరకు కుంకుమ పెట్టకూడదు అంట కదా. అవును, తలో ఒక అరటిపండు పట్టుకోండి, ఫుల్ పట్టుకోండి చక్కగా, దాని బడ్జెట్ లేదు, ఫుల్ బడ్జెట్. అన్ని అరటిపళ్ళు తలో ఒకటి పట్టుకోండి చక్కగా, పట్టుకు తినచ్చు. పట్టుకో ఏం ఏమందా తింటాను పర్లేదు. అయ్యో సారీ అంట, ఆయన పెడుతున్నాడు. నేను నోట్తో పెట్టలే, పడిపోయింది అంతే. మనం కంగారు పడ, చాలు ఇంకా గ్యాప్ గివ్ మీ బ్రేక్ అంటుంది. అందరు పట్టుకోండి అటు సైడ్ అండి. ఓకే బంగారం, ఇది ఎక్కువ కంగారు పడేది. రెడ్ కలర్ కదా, పర్లేదా? లక్ష్మి ఆగు, లక్ష్మి అలవాట్ల గంట వద్దు, వెళ్ళిపోదాం. నిలబడు బంగారం. లక్ష్మి ఆగు, లక్ష్మి ఆగు. అందరు హారదందం. జయహారతి గై కొనవమ్మా, జయహారతి గై కొనవమ్మా, శ్రీ గోదాదయ గణవమ్మా, జయహారతి గై కొనవమ్మా. నిన్ను సేవించి మదిలో నుంచి నీ మహిమలను చూచడి వారికి ఇహ పర సౌఖ్యములిమ్మ అమ్మా, జయహారతి గై కొనవమ్మా, శ్రీ గోదాదయ గణవమ్మా, జయహారతి గై కొనవమ్మా.
జై గోమాత. భయం వస్తుంది. మంచి తల్లి. మేము అందుకే వారం వారం సండే సండే చేస్తాం. ఆహా, అలవాటు అవుతుంది. పూజ చేస్తున్నారు. ఆహా ఆహా ఇప్పుడు ఆహా ఈ చిన్న పాప ఆహా బంగారం, నువ్వెంత అదృష్టవంతురాలువే. అంటే ఆహా, పిల్లలు కనుక పేరు చుట్టాలు వచ్చినప్పుడు పిల్లలు మారం చేస్తారు కదా కొత్తగా. ఏంటి ఆడుకుంటున్నావా? నువ్వెంత లక్కీ తెలుసా, నీకు తెలియట్లేదు. చూడు ఎంత బాగా చక్కగా నేచరు, ఆవు అంతా నాకు ఇష్టం ఇలా ఆడుకోవాలని. నువ్వు ఆడుకుంటున్నావు. అవునా? ఆహా, అవును. ఆడపిల్ల అనిపించింది, నగలే చూస్తుంది. నా మాటలతో సంబంధం లేదు, నా జుంకాలతో, నా చీరలతో. నీకు ఇంకా చెవులు కుట్టివ్వలేదు కదా? 11 3 years గా మీకు? ఓహో, 3 years వరకు ఫ్రీ. మాకు 11th month లో కుట్టించేస్తాం కదా. థ్యాంక్ యూ. ప్రదక్షిణ చేద్దాం చక్కగా. దా బంగారం. లక్ష్మి 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 లక్ష్మి. థ్యాంక్ యూ లక్ష్మి. మమ్మల్ని అందరినీ బాగా బ్లెస్ చేయి, చల్లగా కాపాడు గోమాత. అందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లేలా ఆశీర్వదించు. పేలాల పిండి ప్రసాదం, ఫస్ట్ ప్రసాదం. చిన్నప్పుడు కూడా ఇలాగే పోసుకున్నాడు. తినగానే పొడి అంతా అలా అంటుకొని బీభత్సం అయ్యి, ఇప్పుడంటే స్టైల్గా ఏదో ఒక స్పూన్, అప్పుడు గుప్పుడు పోసు. తినమని ఎవ్రీ ఇయర్ తినాలి. ఇది తినకపోతే చెప్పాను కదా. ప్రసాదాలన్నీ చూసారా? రేఖా గారి సౌజన్యంతో, శర్వాణి ఆధ్వర్యంలో, అనిల గారి పర్యవేక్షణలో, పిల్లల ఆటపాటలతో, సో భక్తిగా చాలా బాగా పూజ చేసుకున్నాము. ఆ తర్వాత ప్రసాదం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పూజ చేసిన వెంటనే తీర్థ ప్రసాదాలు చాలా ఇంపార్టెంట్. సో ప్రసాదం కూడా ఆత్మారాంకి చాలా ఇష్టం అన్నమాట. సో
ఏవి ఉంటాయి కదా 4-5 రకాల పప్పులన్నీ అదేనా? అయిపోయిందా కారం పెట్టేయాలి ఇంకా చక్కగా బంగాళదుంప వేపుడు, దొండకాయ వేపుడు, బెండకాయ వేపుడు, ముద్దపప్పు, టమాటా, ఆవకాయ అన్నం. తింటావా? వీడియో కూడా చేసిందమ్మా ఆవకాయ చూసావా? చక్కెర పొంగలు ఇది పెట్టారు. అవునంట, బాగుంటుందంట. ఇట్లా కారిపోతుంది, నోట్లో పెట్టగానే వెళ్ళిపోతుంది. సూపర్. సో ఇదండి మా తొలి ఏకాదశి పండుగ చేసుకున్న విధానం. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాము. చాలా ఆనందంగా చేసుకున్నాము. ప్రశాంతమైన వాతావరణంలో గోపూజ చేసుకునే అదృష్టం రావడం నిజంగా చాలా చాలా సంతోషము. ఇది మా ఫ్రెండ్ క్రాంతి వాళ్ళ ఫామ్ హౌస్. ఇలా ఫ్రెండ్స్తో అందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా ఉందన్నమాట. అసలు ఎంత బాగుందంటే మీకు చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఎంత మనసుకి తృప్తినిచ్చింది అనేది. సో ఇలాగే ప్రతి పండుగను మనందరం బాగా సెలబ్రేట్ చేసుకోవాలని, మీ అందరితో షేర్ చేసుకోవాలి. నాకైతే చాలా చాలా ఇష్టం కదా. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. మరి మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. బాయ్ చెప్పండి. బాయ్. ఇలాగే ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో చక్కగా సెలబ్రేట్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి.